హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో కునాఫా రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 కప్పుల వరకు రోస్టెడ్ సేవియాని వేసుకోవాలి. దీంట్లో వైట్ సేవియాని కూడా ఉంటుందండి, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ రోస్టెడ్ సేవియాని తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని 2 గ్లాసుల వరకు పాలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని ఒకసారి కలుపుకొని పాలల్లోకి కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలనేవి లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి. కలుపుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు చీజ్ని వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీనికి బదులుగా 3 టేబుల్ స్పూన్ వరకు పాలపొడిని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ని వేసుకొని కలుపుకోవాలి.
మరో 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. నీళ్ళను కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నానండి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని ప్యాన్ మొత్తం రాసుకోవాలి. మనం ముందుగా నెయ్యిని రాసుకొని పక్కన పెట్టుకున్న సేవియాని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇక నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఒక లేయర్ వేసుకొని ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న చీజ్ కస్టర్డ్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంచులంట సేవియాని వేసుకోవాలి. ఇలా అంచుల చుట్టూ సేవియాని వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ని వేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించినట్టుగా వేసుకోవాలి. ఇలా ఒక మంచి షేప్ వచ్చే విధంగా తయారు చేయాలి. ఇలా రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకో ప్యాన్కి నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసి వీడియో క్లిప్లో చూపించినట్టుగా రెండో వైపుకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకొని ప్యాన్ పైన పెట్టుకొని ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న పంచదార పాకాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన
ఇప్పుడు దీనిపైన పిస్తా పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన కునాఫా రెడీ అయిపోయింది. ఈ కునాఫా రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.